హలో అండ్ వెల్కమ్. బుద్ధ పౌర్ణమి రాబోతోంది కదా, గురువారం రోజు అంటే మే 23వ తారీఖు. బుద్ధ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని అంటారండి. ఈ సంవత్సరం మనం చేసుకునే బుద్ధ పౌర్ణమి 2585వ బర్త్ యానివర్సరీ ఆఫ్ గౌతమ్ బుద్ధ. ప్రతి పౌర్ణమి లాగానే ఈ వైశాఖ పౌర్ణమి కూడా చాలా చాలా మంచి విశిష్టత ఉంటుంది. ఇంకా వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి ఈ మూడు కూడా ఒకే రకమైన విశిష్టత అనే చెప్తాం. ఈ బుద్ధ పౌర్ణమి ఎందుకు ఇంత స్పెషల్ అంటే, గౌతమ్ బుద్ధ స్వామి గారి యొక్క బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూనే ఈ వైశాఖ పౌర్ణమి రోజే ఆయన పుట్టి, ఈ వైశాఖ పౌర్ణమి రోజే ఆయన జ్ఞానాన్ని అంటే ఎన్లైటన్మెంట్ని ఆయన సాధించి, ఈ వైశాఖ పౌర్ణమి రోజే ఆయన ఈ ప్రపంచాన్ని వదలడం అనేది, ఆయన అవతారాన్ని చాలించడం అనేది కూడా ఇదే రోజు జరిగింది, అదే వైశాఖ పౌర్ణమి. అందుకని వైశాఖ పౌర్ణమి ఇస్ వెరీ వెరీ స్పెషల్. గౌతమ్ బుద్ధ ఆయన విష్ణు అవతారాల్లో ఒక అవతారం, రైట్? ఇప్పటిదాకా మనకు తెలిసిన వైష్ణవ అవతారాలన్నిటిలో కూడా గౌతమ్ బుద్ధ లాస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాం. గౌతమ్ బుద్ధ స్వామి ఆయన గురువు కిందనే లెక్కకు వస్తారు. అండ్ ఆయన అశ్వత్థ వృక్షం కింద, అంటే బోధ వృక్షం కానివ్వండి, అశ్వత్థ వృక్షం కానివ్వండి, రావి చెట్టు కానివ్వండి, ఇవన్నీ ఒకటే. ఆ వృక్షం కిందనే ఆయన తపస్సు చేసి, ఆయన అలా మౌనాన్ని పాటిస్తూ, ఆయన టీచింగ్స్ని స్ప్రెడ్ చేస్తూ, వరల్డ్ని బెటర్ ప్లేస్ని చేయడానికి ఆయన ఎంతో ఎంతో కృషి చేసిన మహత్తరమైన అవతారం అయింది. సో ఆ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి బౌద్ధ పౌర్ణమి రోజు, అండ్ మనం చేయగలిగినవి ఏంటి? జనరల్గా పౌర్ణమి రోజు అంటే మనం ఏం చేస్తూ ఉంటాము? లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటాము, లలిత అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాము, సహస్రనామం చేస్తూ ఉంటాము, రకరకాలు చేస్తూ ఉంటారు. అండ్ జనరల్గా పౌర్ణమి ఈశ్వరుడికి ప్రసిద్ధి. ఈశ్వరుడు అనగానే మనకి హరిహరాదులు ఇద్దరికీ కూడా ఏమాత్రం భేదం లేదని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరికీ భేదం లేకుండానే చేయాలనేది నా ఫీలింగ్ అండ్ నా ఒపీనియన్, విచ్ ఇస్ ట్రూ ఆల్సో. బుద్ధ పౌర్ణమి రోజు కొద్ది రెమెడీస్ నేను చెప్తూ ఉంటానండి. మీరు జనరల్గా చేసేవి ఏమైనా ఉంటే తప్పనిసరిగా మీరు చేయండి, అది ప్రాబ్లం లేదు. బట్ దాంతో పాటుగా ఎవరైనా సరే ఏళ్ళనాటి రోగాలు కానివ్వండి, ఇంకా మంచానే ఉన్నారు, ఇంకా బెడ్ రిడెను, ఇలాంటి కేసులు ఎవరైనా గబుక్కున్న ఇంట్లో ఉంటే పాపం వాళ్ళకి మంచి రిలీఫ్ రావడానికి మీరు ఏం చేయండి అంటే, ఇంట్లో బాగున్న ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఘర్కే సదస్య ఎవరైతే బాగున్నారో వాళ్ళు ఒక రాగి లోట, మంచిగా శుభ్రంగా కడిగిన రాగి పాత్ర, ఆ నిండా నీళ్లు తీసుకుని గుళ్ళో కూర్చుని వైష్ణవాలయానికి వెళ్ళండి. లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఉన్న ఆలయానికి వెళ్ళండి. అక్కడ కూర్చుని అక్కడ ఆ నీటిని ఎదురుగుండా పెట్టుకుని విష్ణు సహస్రనామం చదువుకోవడం కానివ్వండి, ఏదైనా విష్ణు శ్లోకం చదువుకోవడం కానివ్వండి. మాకు టైం లేదండి, విష్ణు సహస్రనామం పూర్తిగా చదవలేం, విష్ణుమూర్తిది ఏ శ్లోకం అయినా సరే, నారాయణాష్టకం చదువుకోండి, ఏదైనా చదువుకోండి. నారాయణుడిది హెల్త్ బాగవడానికి మంత్రాలు ఉంటూ ఉంటాయి, అవి చదువుకున్నా పర్లేదు. ఇవేం చేయలేం మాధవి, ఇప్పుడు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ. ఓకే, ఇదైనా సరే మీకు లెక్క లేకుండా, డోంట్ కౌంట్ 108, 11 times, 21 times, 56 times, 1000 times, 1008 times, లెక్క పెట్టక్కర్లేదు. లెక్క పెట్టకుండా మీరు చేసుకుని, వాళ్ళకి బాగా వాళ్ళని వాళ్ళ పేరు చెప్పుకుని, వాళ్ళ గోత్రనామాలు మీరే చదువుకుని, ఆ నీటిని కవర్ చేయకుండా ఉంటుంది కదా, మీ మంత్ర ఉచ్చారణ అదంతా కూడా నీటిలో వెళ్తుంది. చదువుకుంటూ కూడా దిక్కులు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, పక్కన ఎవరు నడుస్తున్నారో చూడొద్దు. మీ ఫోకస్ అంతా వాటర్ మీదే ఉండాలి. అండ్ బుక్కో పెన్నో మొబైల్లో ఎందులో చదువుతుంటే అందులో ఉండొచ్చు. అది అయిపోయిన తర్వాత ఆ నీటిని జాగ్రత్తగా కవర్ చేసేసి ఇంటికి తీసుకెళ్ళి, ఏ మెంబర్ అయితే ఏలింగ్గా ఉన్నారో ఆ పర్టిక్యులర్ మెంబర్కి మీరు ఆ వాటర్ని తాగించేసేయండి. ఓకే, సో అండ్ కొంచెం వాటర్ని ఆ మెంబర్ పడుకునే రూమ్లో కూడా చుట్టూతా స్ప్రింకిల్ చేసేస్తే ఆ రూమ్ని కూడా ఎనర్జైజ్ చేసిన వాళ్ళం అవుతాము. అట్ ద సేమ్ టైం ఇది వాళ్ళకి తాగించినట్లు అవుతుంది. ఒక్కసారి చేస్తే చాలా, మీకు ఓపిక ఉండి, మీకు నిజంగా చాలా చక్కగా మీకు ఆ కమిటెడ్ నేచర్ ఉంటే డెఫినెట్లీ, అంటే కమిట్మెంట్ అందరికీ ఉంటుంది అనుకోండి, బట్ టైం లేక అని అనుకుంటాం, కానీ టైం కేటాయించడమే ఆ ఛాలెంజ్ అని నేను అంటాను.
ఆ టైం కేటాయించండి. ఒక అరగంట ముందు లేవండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే లేచి చకచకా వాళ్ళ చేత నీళ్ళు తాగించేసేసి వెళ్ళిపోండి. యూ విల్ బీ ఫైన్ సెయింగ్ దట్ బై ద టైమ్ యూ కమ్ హోమ్ దే విల్ బీ ఫైన్ అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దెమ్. ఇదే రెమెడీ మీరు ఎవరైనా ఏలింగ్ పేషెంట్స్ విత్ భయానక రోగాలు ఉంటూ ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ ఎందుకు డిస్కస్ చేసుకోవడం. కోమాలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే చిన్నగా ఆ చిన్న స్పూన్తో పెట్టించండి. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, నర్వస్ డిజార్డర్స్, సైకలాజికలీ లిటిల్ డిఫరెంట్, స్పెషల్, బ్యూటిఫుల్ మైండెడ్, సైకలాజికలీ బ్యూటిఫుల్ మైండెడ్ పీపుల్, అటువంటి వాళ్ళకు కూడా మీరు ఆ నీరు తాగించండి. చాలా కామ్ అయిపోతూ ఉంటారు. జనరలీ ఐ డూ దిస్ ఫర్ మై పేషెంట్స్ వెన్ ఐ ట్రీట్ దెమ్ సైకలాజికలీ. ఎందుకంటే నేను చెప్పినా సరే ఇది సహస్రనామం వాటర్ అని వాళ్ళకి తెలియదు. సో జనరలీ వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ప్రాబ్లీ I energize the water or energize any milk or anything like that what I'm giving, or the food what I'm giving, and then give them. I'm so sure eventually I've seen a lot of patients get better and I'm very happy when I do that. అది మీరు చక్కగా చేసుకోండి and it'll be good. ఫైనాన్షియలీ ఎవరికన్నా బాగా ఇంకా జనరల్గా నాకు కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. కాల్స్లో కూడా చెప్తూ ఉంటారు, మ్యామ్ ఇంకా ఇది లాస్ట్, ఇంతకంటే ఇంకా వేరే ఆస్కారం లేదు అని. అలాంటి బాధాకరమైన సిచ్యువేషన్స్లో ఎవరైనా ఉంటే మీరు ఆ రోజు వైష్ణవాలయానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు వెతకండి. రావి చెట్టు వెతికి కొంచెం చక్కెర కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్ళండి. ఇంకో చిన్న బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళండి. ఆ బాటిల్ నీళ్ళలో ఈ చక్కెర బాగా కలిపేసేసి ఇట్లా కలిపేస్తే మీకు చక్కెర అంతా కూడా మెల్ట్ అయిపోతుంది కదా, ఆ నీటిని రావి చెట్టుకు పోయండి. రావి చెట్టుకు పోసి లక్ష్మీ స్తోత్రాలు కానివ్వండి, అమ్మవారివి లేదా విష్ణు సహస్రనామం కానివ్వండి, ఏదైనా సరే చదువుకోండి. చాలా ఫాస్ట్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. అండ్ ఇది రెపిటేటివ్గా మీరు మండే చేసుకోవచ్చు, లేదా ఫ్రైడే చేసుకోవచ్చు, సాటర్డే చేసుకోవచ్చు, మండే ఫ్రైడే అండ్ సాటర్డే చేసుకోవచ్చు ఒప్పుకుంటే. లేదు వారంలో ఒకే రోజు వెళ్తాము అనుకుంటే మండే ఓ ఫ్రైడే ఓ సాటర్డే, any day of that sort, kindly go and do it, and I'm so sure you'll find a relief. That will be very beautiful. And తర్వాత ఎవరికైనా సరే బాగా మూడీగా ఉన్నారనుకోండి, ఇంట్లో బాగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ వాళ్ళకి, బట్ దెన్ ఈ రెమెడీ చేసే ముందు చాలా జాగ్రత్త. నేను ముందే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ బ్లైండ్లీ. ఈ రెమెడీ చేసే ముందు వాళ్ళ కుండ్లీలో ఎక్కడ వాళ్ళ జన్మ జాతకంలో చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోకుండా మాత్రం దయించి ఈ రెమెడీ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఓకే, చంద్రుడు కిరణాల కింద సాయంత్రం ఆఫ్టర్ ద మూన్ రైజెస్ చంద్రుడు కిరణాల కింద కూర్చుని లలితా సహస్రనామం చదువుకోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా అమ్మవారి స్తోత్రం చదువుకోవడం కానివ్వండి, ఇలాంటివి మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ చంద్రుడు ఎక్కడున్నాడు? ఒకవేళ చంద్రుడు అస్తంగత్వంలో ఉంటే, లేదా సరైన పరిస్థితిలో లేకపోతే, లేదా మెలఫిక్ హౌసెస్లో ఉంటే, అప్పుడు చంద్ర కిరణాలు మీ మీద పడడం మంచిది కాదు. ఎక్కువసేపు ఆ సహస్రనామం చదివేదో ఇంట్లో చదువుకోండి, దేవుడి దగ్గర చదువుకోండి, ఇట్ విల్ బి గుడ్. అట్ ద సేమ్ టైం మీకు ఇంకొక చిన్న రిలీఫ్ ఇస్తాను. ఆ రిలీఫ్ ఏంటంటే, ఒక చిన్న వెండి గ్లాస్ తీసుకోండి. వెండి గ్లాసులో పాలు పోసుకొని ఆ పాలలో కొంచెం చక్కెర కానీ పటికి బెల్లం కానీ వేసుకుని ఆ పాలని చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇస్తూ అర్ఘ్య దారలో నుంచి చంద్రుడిని చూడండి తప్ప నేకిడైతే చంద్రుడు బాగున్నాడని ఇలా చూసేయకండి. సో దాట్ యూ డూ. అండ్ అది ఏం చేస్తుందంటే, క్రమేణా మీ మూడీనెస్, మీ ముభావంగా ఉండడం, తనలో తాను గింజుకుని ఏడవడం, తనలో తాను ఫైట్ చేసుకోవడం, లైఫ్ని ఏ రకంగానూ ఉపయోగించుకోకుండా ఉండడం, లేకపోతే మనుషుల నుంచి డెజర్ట్ అవ్వడం, లేకపోతే మనుషులతో కలవకపోవడం, ఇలాంటివన్నీ తగ్గుతాయి. పిల్లలు ఇలా మూడీగా ఉన్నా, పిల్లలు మాట్లాడపోయినా, పిల్లలు కలవకపోయినా వాళ్ళ చేతి కూడా చేయించవచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా చేయించవచ్చు. ఇంట్లో ఎవరైనా లేడీస్తో ప్రాబ్లం ఉన్నా సరే చేయించవచ్చు. మీకు అర్థమైంది కదా. బట్ అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు కనుక చూస్తుంటే మీకు చిన్న లేడీస్తో ప్రాబ్లం ఉన్నా సరే మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం చేసుకునేటప్పుడు వాళ్ళ బుద్ధి మారాలి, వాళ్ళు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని దయించి చేయొద్దండి. వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ ఇంకా జనరేట్ అవ్వాలని చేయండి. ఓకే, మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, మదర్ డాటర్, సిస్టర్ ఇన్ లా, అండ్ దెన్ హూ ఎల్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్. ఇంట్లో వాళ్ళు ఎందుకు, ఆడవాళ్ళు కొలీగ్స్ దాకా వెళ్దాం, బాసెస్, లేడీ బాసెస్, అందరితో పాటు రిలేషన్ బాగుండాలని చంద్రుడికి నమస్కారం చేసుకుని వెంటనే దిగిపోండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీ చంద్రుడు మంచి ప్లేస్లో లేకపోతే,
ఓకే, అది మీ జన్మజాతకం అనాలిసిస్ చేసిన తర్వాతే చెప్తాను నేను. అది ఒక రెమెడీ. అండ్ దీంతో పాటు ఇంకొక మంచి సీక్రెటివ్ బోనస్ టిప్ కూడా చెప్తాను. చాలా చక్కగా ఇది చేసుకోవచ్చు మీరు. బుద్ధ పౌర్ణమి ఈజ్ నోన్ ఫార్ యూనో 8-fold path తెలిసిందే కదా, గౌతమ్ బుద్ధ 8 ప్రిన్సిపల్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. సో సత్యం పలకడము, అహింస, ఇలా రకరకాలు, ట్రూత్ టు జస్టిస్ ఎక్సెట్రా, ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్ని. మనలో ఏదైనా చెడుగుణ ఉంటే ఆ రోజు ఆ ఒక్క చెడుగుణాన్ని కనీసం ఒకటి వదిలేద్దామని మనం అందరం కోరుకుందాం. ఓకే, అండ్ ఆ రోజు నుంచి కాన్షియస్ ఎఫర్ట్స్తో వెరీ వెరీ కాన్షియస్లీ ఇంకా మళ్ళీ ఆ పని చేయకూడదు. ఓకే, ఎంత ప్రెషర్ వచ్చినా, అవతల వాళ్ళు ఎంత ఇన్స్టిగేట్ చేసినా కూడా మీరు ఇంకా ఆ పని చేయరు అని ఆ సంకల్పంతో వెళ్ళండి. అండ్ we will all have beautiful blessings of Gautam Buddha also. All the very best and happy living. Good luck.